ఫ్రెండ్స్, ఈరోజు రియల్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. రియల్ నెంబర్స్లో ఒక పార్ట్ లాగరిథమ్స్ అనేది ఒక పార్ట్. ఓకే, లాగరిథమ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఇన్ లాగరిథమిక్ ఫార్మ్ ఆఫ్ 2 power 10 is equal to 1024. అంటే ఇచ్చిన క్వశ్చన్ ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా ఉంది కాబట్టి అయితే లాగరిథమిక్ ఫార్ములో వ్రాయమని చెప్తున్నాడు. ఇచ్చిన క్వశ్చన్ ఏ ఫార్ములో ఉంది? ఎక్స్పోనెన్షియల్ ఫార్ములో ఉంది. అయితే ఎందులో రాయమని చెప్తున్నాడు? లాగరిథమిక్ ఫార్ములో వ్రాయమని చెప్తున్నాడు. అయితే లాగరిథమిక్ ఫార్ములో రాసేటప్పుడు మీకు ఆన్సర్లో లాగ్ అని రావాలి. ఓకే ఓకే ఇప్పుడు లాగరిథమిక్ ఫార్ములో వ్రాయమని చెప్పిన, ఎక్స్పోనెన్షియల్ ఫార్ములో వ్రాయమని చెప్పిన మీకు ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోవాలి, బాగా బట్టి పట్టేయాలి. ఇఫ్ a power x is equal to n, then log n to the base a is equal to x అనే ఫార్ములా మీకు బాగా వచ్చేయాలి. ఓకే, అంటే a power x is equal to n అనేది ఎక్స్పోనెన్షియల్ ఫార్ములో ఇచ్చినట్లయితే అప్పుడు లాగరిథమిక్ ఫార్ములో వ్రాయాలంటే ఈ విధంగా మీకు వస్తుంది. ఓకేనా? ఓకే, ఇచ్చిన క్వశ్చన్ 2 power 10 is equal to 1024. ఓకే, therefore లాగరిథమిక్ ఫార్ములా వ్రాస్తున్నాం. వ్రాసే ముందు మీరు ఇక్కడ ఏ వాల్యూ ఎంత, ఎక్స్ వాల్యూ ఎంత, ఎన్ వాల్యూ ఎంత అనేది మీరు ఇక్కడ క్లియర్గా రాసుకోవాలి. ముందుగా ఏ ప్లేస్లో మీకు ఎంత ఉంది? ఇక్కడ 2 ఉంది, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది? ఇక్కడ మనకి 10 ఉంది, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఎన్ ప్లేస్లో వాల్యూ ఎంత ఉంది? 1024. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1024 అని ఈ విధంగా ఏ వాల్యూ, ఎక్స్ వాల్యూ, ఎన్ వాల్యూ ముందుగానే మనం తయారు చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, లాగరిథమిక్ ఫార్ములా రాస్తున్నాం. లాగరిథమిక్ ఫార్ము రాసేటప్పుడు ఫార్ములా మీరు ఈ ఫార్ములాని మీరు ఫాలో అవ్వాలి. లాగ్ అంటే లాగ్ రాసుకున్నారు. ఏ అంటే టు ది బేస్ ఏ ప్లేస్లో వాల్యూ ఎంత ఉంది చూసుకోండి. ఏ ప్లేస్లో ఎంత ఉంది వాల్యూ? 2, అంటే ఏ ప్లేస్లో 2 రాసుకోవాలి. ఓకే, ఎన్ వాల్యూ ఎంత? ఇక్కడ 1024, అంటే ఎన్కి బదులుగా వాల్యూ 1024. చూసారా, సేమ్ కలర్ ఉంది ఇక్కడ మనకి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఎంత ఉంది చూడండి, ఇక్కడ మనకి 1010. ఎక్స్ వాల్యూ 10, అంటే ఎక్స్ ప్లేస్లో 10 రాసుకోవాలి. అంతే, అయిపోయింది. లాగరిథమిక్ ఫార్ములా రాసినట్టు. లాగ్ అంటే లాగ్ రాసుకున్నారు. చూడండి, ఏ వాల్యూ 2, ఏ వాల్యూ 2, ఎన్ వాల్యూ ఎన్ ప్లేస్లో 1024 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఎంత? 10. ఈ వాల్యూస్ ఈ విధంగా మీరు ఈ ఫార్ములాలో రీప్లేస్ చేయగలరు. మీకు లాగరిథమిక్ ఫార్ములో వ్రాయటం అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, రైట్ ఇన్ లాగరిథమిక్ ఫార్మ్ ఆఫ్ 2 power 6 is equal to 64. ఓకే, అంటే ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్లో ఎప్పుడైతే ఇచ్చాడో మీరు ఏం చేయాలి? లాగరిథమిక్ ఫార్మ్లో రాయమని చెప్పారు కాబట్టి ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఇచ్చి లాగరిథమిక్ ఫార్మ్ రాయమన్నా, లాగరిథమిక్ ఫార్మ్ ఇచ్చి ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్లో రాయమన్నా సరే మీరు ఈ ఫార్ములా మొట్టమొదటిగా రాసుకోవాలి. ఇఫ్ a power x is equal to n, then log of n to the base a is equal to x అనే ఫార్ములా రాసుకున్న తర్వాత ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చాడు మనకి. ఇక్కడ చూడండి, 2 power 6 is equal to 64 అనే క్వశ్చన్ ఇచ్చాడు. ఇప్పుడు ఏ వాల్యూ, ఎక్స్ వాల్యూ, ఎన్ వాల్యూ అనేది మీరు
రాసుకోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ అంటే ఏ ప్లేస్ లో ఎంత ఉంది, ఇక్కడ మనకి 2 ఉంది అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఎక్స్ పవర్ లో ఎక్స్ ఉంది, ఇక్కడ పవర్ లో 6 ఉంది అంటే ఎక్స్ వాల్యూ ఎంత 6. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే. నెక్స్ట్ ఎన్ వాల్యూ ఎన్ ప్లేస్ లో ఎంత ఉంది 64 ఉంది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 64. ఓకే. ఇప్పుడు therefore లాగరిథమిక్ ఫార్మ్ అని రాసుకొని log n to the base a is equal to x. ఇది ఏ విధంగా అయితే ఉందో అందులో ఏ వాల్యూ n వాల్యూ x వాల్యూ రాసుకుంటే సరిపోతుంది. log n ప్లేస్ లో ఎంత ఉంది 64, n ప్లేస్ లో 64 ఉంది. ఏ ప్లేస్ లో ఎంత రాసుకోవాలి 2 ఉంది అంటే a ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఈక్వల్ టు x ప్లేస్ లో 6 రాసుకోవాలి. అంటే log 64 to the base 2 ఈజ్ ఈక్వల్ టు 6 అంటే లాగరిథమిక్ ఫామ్ లో రాయటం అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే. Write 8 power 0 is equal to 1 in logarithmic form of Richard. అంటే లాగరిథమిక్ ఫామ్ లో రాయని చెప్తున్నాడు. ఏది 8 power 0 is equal to 1. అంటే క్వశ్చన్ ఈ విధంగా కూడా మీకు ఇవ్వచ్చు. ఓకేనా. కొంచెం చేంజ్ చేసి ఇవ్వడం జరిగింది అంతే. మొట్టమొదటిగా మీరు ఇక్కడ ఫార్ములా రాసుకోవాలి. ఓకేనా. If a power x is equal to n, then log n to the base a is equal to x. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ రాసుకోండి. 8 power 0 is equal to 1. ఇప్పుడు ఏం చేయాలి మనం a వాల్యూస్ x వాల్యూస్ n వాల్యూ ఎంత అనేది మీరు ముందుగా తయారు చేసుకొని ఉంచుకోవాలి. హియర్ ఏ ప్లేస్ లో ఎంత ఉంది చూడండి. ఏ ప్లేస్ లో 8 ఉంది అంటే a ఈజ్ ఈక్వల్ టు 8. a ఈజ్ ఈక్వల్ టు 8 రాసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ x ప్లేస్ లో ఎంత ఉంది 0. x ఈజ్ ఈక్వల్ టు 0. n ప్లేస్ లో ఎంత ఉంది n ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ రాసుకోవడం జరిగింది. therefore లాగరిథమిక్ అని రాసుకొని ఇప్పుడు ఈ ఫార్ములా మనం ఫాలో అవ్వాలి. లాగ్ అంటే లాగ్ రాసుకున్నాం. n అంటే n వాల్యూ రాసుకోవాలి. n వాల్యూ అక్కడ ఎంత ఉంది చూసుకోండి. n వాల్యూ ఎంత ఉంది 1 ఉంది అంటే n ప్లేస్ లో 1 రాసుకోండి. టు ది బేస్ a అంటే ఏ ప్లేస్ లో ఏ వాల్యూ రాసుకోండి. ఏ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 8 ఉంది. ఏ వాల్యూ 8 రాసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు x ప్లేస్ లో x వాల్యూ రాసుకోవాలి. x వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 0 ఉంది. x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ప్లేస్ లో 0 రాసుకున్నాం. therefore అంటే log 1 to the base 8 is equal to 0 వాల్యూ లాగరిథమిక్ ఫామ్ లో రాయటం జరిగింది. ఓకేనా. Next question, write in logarithmic form of 10 power minus 3 is equal to 0.001. First formula తయారు చేసుకోవాలి. If a power x is equal to n, then log n to the base a is equal to x.
ఎందుకు ఈ ఫార్ములా తయారు చేసుకున్నామంటే ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా ఇచ్చి లాగరిథమిక్ ఫార్ములా రాయమన్నా, ఒకవేళ లాగరిథమిక్ ఫార్మ్ ఇచ్చి ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా రాయమన్నా ఈ ఫార్ములా మీరు మొట్టమొదటిగా వ్రాసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ రాసుకోండి. క్వశ్చన్ ఇచ్చాడు 10 power minus 3 ఈజ్ ఈక్వల్ టు 0.001. ఇప్పుడు ఏ వాల్యూ, ఎక్స్ వాల్యూ, ఎన్ వాల్యూ తయారు చేసుకోండి. ఏ ప్లేస్ లో ఎంత ఉంది? 10 ఉంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10. ఎక్స్ ప్లేస్ లో ఎంత ఉంది? -3 ఉంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3. నెక్స్ట్ ఎన్ ప్లేస్ లో ఎంత ఉంది? 0.001. ఎన్ ప్లేస్ లో ఎంత ఉంది? 0.001. అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0.001 వేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు దేర్ ఫోర్ లాగరిథమిక్ ఫామ్, ఇక్కడ లాగ్ అంటే లాగ్ రాసుకున్నాం. ఏ ప్లేస్ లో ఏ వాల్యూ ఎంత ఉంది? 10. ఏ వాల్యూ 10 రాసుకున్నాం. ఎన్ ప్లేస్ లో ఎన్ వాల్యూ రాసుకోవాలి. ఎన్ ప్లేస్ లో ఎంత ఉంది? 0.001. 0.001 వాల్యూ రాసుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు రాసుకున్నాం. ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ రాసుకోవాలి. ఎక్స్ వాల్యూ ఎంత ఉంది? -3 ఉంది. అంటే ఎక్స్ ప్లేస్ లో -3 రాసుకోవాలి. అంతే, లాగరిథమిక్ ఫామ్ లో రాయటం అయిపోయింది. ఓకే, పవిత్ర రికార్డింగ్ చేస్తున్నానమ్మా, బయటకెళ్ళు. రికార్డింగ్ చేస్తున్నా, మళ్ళీ నా నాశనం అయిపోతుంది ఇదంతానే. కష్టపడి తయారు చేసుకోండి. లేదు ఇక్కడ తన దగ్గరికి. Next question, write in logarithmic form of 3 power minus 2 is equal to 1/9. మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లో ఇచ్చాడు, లాగరిథమిక్ ఫామ్ లో వ్రాయమని చెప్తున్నాడు. అంటే ఫార్ములా ఇఫ్ a power x is equal to n, then log n to the base a is equal to x. ఓకే, ఫార్ములా తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ అంటే 3 power minus 2 is equal to 1/9. ఇప్పుడు ఏ వాల్యూస్, ఎక్స్ వాల్యూస్ మనం తయారు చేసుకోవాలి. ఓకేనా? ఏ ప్లేస్ లో ఎంత ఉంది? ఇక్కడ మనకి 3 ఉంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 3. ఎక్స్ ప్లేస్ లో ఎంత ఉంది? -2. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2. ఎన్ ప్లేస్ లో ఎంత ఉంది? ఇక్కడ మనకి ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/9. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 3 రాసుకున్నాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 రాసుకున్నాం, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/9 అనేది కూడా రాసుకున్నాం. ఇప్పుడు therefore లాగరిథమిక్ ఫామ్ లాగ్ అంటే లాగ్ రాసుకున్నాం. ఇప్పుడు ఏ ప్లేస్ లో ఏ వాల్యూ రాసుకోవాలి? ఏ వాల్యూ ఎంత? 3. ఏ ప్లేస్ లో ఏ వాల్యూ 3 రాసుకున్నాం. ఎన్ ప్లేస్ లో ఎన్ వాల్యూ రాసుకోవాలి. ఎన్ అంటే ఎంత? 1/9.
ఈజ్ ఈక్వల్ టు x ప్లేస్ లో x వాల్యూ రాసుకోవాలి. x అంటే ఎంత ఉంది, -2 ఉంది. దట్స్ ఆల్. అంటే log 1/9 to the base 3 is equal to -2 logarithmic form. Okay, next question. Write in logarithmic form of root 49 is equal to 7. If a power x is equal to n, then log n to the base a is equal to x అనే ఫార్ములా తయారు చేసుకోండి. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, రూట్ 49 is equal to 7. ఇప్పుడు ఏ వాల్యూ, ఎక్స్ వాల్యూ, ఎన్ వాల్యూ అనేది మీరు ఈ విధంగా తయారు చేసుకోవాలి. చూడండి, అంటే ఏ ప్లేస్ లో ఎంత ఉంది, ఇక్కడ రూట్ 49 ఉంది. ఓకే, రూట్ 49 ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ 49, ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ 49. నెక్స్ట్ పవర్ లో ఎక్స్ ఉంది. ఇక్కడ పవర్ లో ఏమీ లేదు, ఏమీ లేదు అంటే దాని అర్థం 1, వాల్యూ 1, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకు 1 వచ్చింది, పవర్ లో రూట్ 49 పవర్ లో ఏమీ లేదు కాబట్టి 1 ఉన్నది అని అనుకోవాలి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ n ప్లేస్ లో ఎంత ఉంది, 7 ఉంది. అంటే n ఈజ్ ఈక్వల్ టు 7, n ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు ఏ x n వాల్యూస్ మనం రెడీగా ఉన్నాయి మనకి ఇప్పుడు. ఓకే, దేర్ ఫోర్ లాగరిథమిక్ ఫామ్ అని రాసుకొని, లాగ్ అంటే లాగ్ రాసుకున్నాం. ఏ ప్లేస్ లో ఏ వాల్యూ రాసుకోవాలి, n ప్లేస్ లో n వాల్యూ రాయాలి, x ప్లేస్ లో x వాల్యూ రాసుకోవాలి. ఏ అంటే ఎంత, రూట్ 49, రూట్ 49. n వాల్యూ ఎంత, n7, n ఈజ్ ఈక్వల్ టు 7. x వాల్యూ ఎంత, 1, x వాల్యూ 1. అంటే ఏ వాల్యూ, n వాల్యూ, x వాల్యూ అనేది ఈ విధంగా రాసుకున్నాం. అంటే దేర్ ఫోర్ లాగరిథమిక్ ఫార్మ్ log 7 root 49 is equal to 1. Okay. Next question, write in logarithmic form of 27 power 2/3 is equal to 9. Exponential form ఇచ్చాడు, ఇది కూడా logarithmic form లో రాయమని చెప్తున్నాడు. ఫస్ట్ ఫార్ములా రాసుకోండి. If a power x is equal to n, then log n to the base a is equal to x. క్వశ్చన్ రాసుకున్నాం. 27 power 2/3 is equal to 9. అంటే ఏ వాల్యూ, ఎక్స్ వాల్యూ, ఎన్ వాల్యూ ముందుగా మనం తయారు చేసుకోవాలని ఇంతకుముందే చాలా సంస్థలో చెప్పడం జరిగింది. అంటే ఏ వాల్యూ ఎంత, ఏ ప్లేస్ లో ఎంత ఉంది, 27 ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 27, ఏ ఈజ్ ఈక్వల్ టు 27. ఎక్స్ వాల్యూ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/3, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/3. ఎన్ వాల్యూ, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 9, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే, అంటే ఏ వాల్యూ, ఎక్స్ వాల్యూ, ఎన్ వాల్యూ రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనకి. ఇప్పుడు చూద్దాం. దేర్ ఫోర్ లాగరిథమిక్ ఫామ్, లాగ్ అంటే లాగ్ రాసుకున్నాం. ఏ వాల్యూ రాసుకోవాలి, ఎన్ అంటే ఎన్ వాల్యూ రాసుకోవాలి, ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ రాసుకోవాలి. ఏ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ మనకి, ఏ ప్లేస్ లో 27, ఏ ఈజ్ ఈక్వల్ టు 27. ఎన్ వాల్యూ ఎంత ఉంది, 9 ఉంది. అంటే ఎన్ బదులుగా 9 రాసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఎక్స్ వాల్యూ రాసుకోవాలి. అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, 2/3 అని ఉంది. అంటే ఎక్స్ ప్లేస్ లో 2/3 రాసుకోవాలి. ఓకే, రైట్ ఇన్ లాగరిథమిక్ ఫార్మ్ 27 power 2/3 is equal to 9. అంటే ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ లో ఇస్తే లాగరిథమిక్ ఫార్మ్ రాస్తే ఎంత వచ్చింది మనకి, log 9 to the base 27 is equal to 2/3. ఓకే, థ్యాంక్ యూ.